హలో అండి. ఈరోజైతే నేను వెల్లుల్లి గుడ్డు కారం చేస్తున్నానండి. మామూలుగా గుడ్డుని ఎన్ని రకాలుగైనా వండుకుంటాం మనకు తెలిసిందే అందరికీ. కాకపోతే నేను కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువేసి చేస్తున్నానండి. చూసేయండి. ఇది బ్యాచిలర్స్‌కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. దీనికి ముందుగా ఏం చేశానంటే గుడ్లు ఉడకబెట్టేసుకొని దాన్ని నిలువు చీలికలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేశానండి. ఇది పచ్చివి వేస్తే బాగోదు. కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు అది వేగుతూ ఉంటాయి. వెల్లుల్లిపాయలనేమో తోలు తీసేసి దాని మీద పొట్టు తీసేసుకుని వాటిని నిలువుగా కట్ చేయాలండి. అడ్డం కట్ చేస్తే ఒక టేస్ట్ ఉంటది. నిలువు కట్ చేస్తే ఒక టేస్ట్ ఉంటది. మనకి ఆనియన్స్ కూడా అంతేనండి. కొంచెం సన్నగా కోస్తే ఒక రకం టేస్ట్ వస్తుంది. లావుగా కోస్తే ఒక రకం టేస్ట్ వస్తుంది. అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం ఆయిల్ అయితే పెట్టుకొని కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయించుకుని వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండీ! అవి కూడా వేసి కొంచెం వేయించాలన్నమాట. ఒక పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఒక 5 మినిట్స్ పడుతుంది. ఆ వెల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత దాంట్లో ఒక ఆనియన్ అయితే వేసానండి. ఎక్కువైతే వేయలేదు నేను. ఆనియన్ వేయకపోయినా పర్లేదు. ఇంకొంచెం వెల్లుల్లిపాయలు వేసుకున్నట్టయితే. నేనైతే ఆనియన్ అయితే వేసాను. మాకు ఇష్టం అని చెప్పేసి. ఈ ఆనియన్ కూడా కొంచెం వేగాలండి. మరీ పచ్చిగా ఉంటే బాగోదు. ఈ ఆనియన్ వేగుతా ఉంటాయి కదా! దాంట్లో వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి అయితే వేసానండి. వేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటది. కాకపోతే సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి మనము. ఇది మొత్తం ప్రాసెస్ మనకి అవ్వడానికి వచ్చేసి ఎగ్స్ బాయిల్ అవ్వడం ఒక 10 మినిట్స్ పట్టిందనుకోండి. ఇది ఒక 5 మినిట్స్‌లో మనకు అయిపోతుందండి. ఇది మొత్తం ఫ్రై చేయడము ఇదంతా. సో, ఇన్‌స్టంట్‌గా ఎవరన్నా సడెన్‌గా గెస్ట్‌లొస్తున్నారన్నా ఒక పక్క రసం పెట్టేసి, ఒక పక్కన ఈ ఎగ్ ఫ్రై అయితే చేసేస్తే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. మనకి కొంచెం హడావిడి కూడా లేకుండా ఉంటుంది కదా! అందుకని నేను ఇదే చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదండీ! ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని, ఏవైతే మనం వేయించుకున్న గుడ్లున్నాయి కదా! అవైతే అది అందులో వేసేసి కలిపేసి ఒక 5 మినిట్స్ కొంచెం అట్లా సిమ్‌లో పెట్టుకొని వేయించేసుకోవాలండి. మీరు నమ్మరండి చెప్తే మీరెప్పుడు తినే గుడ్డు ఫ్రై కన్నా ఇదొకసారి ఇట్లా ట్రై చేయండి. మామూలు బాయిల్డ్ ఎగ్స్ తినాలంటే కొంచెం బోరొస్తుంది కదా! ఇలా ఫ్రై చేసుకొని తింటే మాత్రం ఎట్ ఎ టైమ్ మనమైతే 2, 3 ఎగ్స్ ఈజీగా తినేస్తామండి. ఇది వేడన్నంలోకైనా బావుంటది, చపాతీలోకైనా బావుంటది, దేంట్లోకైనా బావుంటది. నేను మాత్రం అన్నంలోకే ప్రిఫర్ చేస్తానండి. ఆ గ్రేవీ యేసుకుని, కలుపుకుని, ఆ గుడ్డు పెట్టుకొని తింటుంటే ఆహా! ఉంటదండి. చికెన్, మటన్ కన్నా చాలా బావుంటదండి. మీరు ఒకసారి ట్రై చేయండి.